హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి మీ సేవకు వెళ్లకుండానే మనము సర్టిఫికేట్స్ ఏ విధంగా తీసుకోవాలి మన సొంత లాగిన్ క్రియేట్ చేసి. మీరు కనుక నా వీడియోస్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వీడియోస్కి వెళ్తే మనకు మీ సేవ అని టైప్ చేయగానే మనకు మొదటగా వచ్చే పేజీ ఈ పేజీ అండి. ఇది అందరికీ తెలుసు. అయితే ఇక్కడ మనకు లాగిన్ యూజర్ ఐడి అనేటువంటివి లేవు. అయితే మనము ఫస్ట్ లాగిన్ యూజర్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ కింద న్యూ యూజర్ అని ఉన్నది. ఇక్కడ న్యూ యూజర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే డిసైడ్ లాగిన్ ఐడి అంటుంది. మీకు యూజ్ అయ్యే అంటే మీ పేరుతోటి కానీ ఒక లాగిన్ ఐడిని క్రియేట్ చేసుకోండి. నెంబర్తో క్రియేట్ చేసుకోవచ్చు, మొబైల్ నెంబర్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత మీకు తెలిసిన పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ అదే పాస్వర్డ్ని కన్ఫర్మ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ మెయిల్ ఐడి ఇచ్చేయండి. ఇక్కడ మీ ఫుల్ నేమ్ రాయండి. ఇక్కడ అడ్రస్ ఇచ్చేయండి. ఇక్కడ ఇండియా అని ఇచ్చేయండి. ఇక్కడ స్టేట్ ఇచ్చేయండి. ఇక్కడ పిన్ కోడ్ ఇచ్చేయండి. ఇక్కడ డిస్టిక్ ఇచ్చేయండి. ఓకే, ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ అయిన తర్వాత మనం ఇక్కడ ఇచ్చిన యూజర్ ఐడి, ఇక్కడ పాస్వర్డ్ గుర్తుపెట్టుకొని ఇక్కడ సబ్మిట్ కొట్టేయండి. సబ్మిట్ కొట్టగానే సేవ్డ్ సక్సెస్ఫుల్ అంటుంది. తర్వాత మళ్ళీ హోమ్కి వచ్చేద్దాం. మనం ఇక్కడ మనకు ఇందాక క్రియేట్ చేసినటువంటి యూజర్ ఐడిని ఉపయోగిద్దాం. మీరు ఏదైతే క్రియేట్ చేశారో అది ఇవ్వండి. నాకు ఒకటి ఉంది కాబట్టి నేను యూజ్ చేస్తున్నా దీన్ని. ఇక్కడ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేద్దాం. పాస్వర్డ్ ఎంటర్ చేయగానే లాగిన్ అనండి. లాగిన్ అనగానే ఇంతకు మునుపు మనం పెట్టినటువంటి మొబైల్కు ఒక ఓటీపీ వస్తుంది. ప్రతిసారి ఓటీపీ తోటే లాగిన్ అవుతుంది. పాస్వర్డ్ కొట్టినా కూడా ఓటీపీ వచ్చింది. ఓకే, మనకు ఈ విధంగా మీ సేవ మనము ఇది దీంట్లో ఉన్నటువంటి ఆప్షన్స్ని ఉపయోగించుకోవచ్చు. మీరు ఇక్కడ టీ వ్యాలెట్కి సంబంధించి, ఇక్కడ ట్యాక్స్ పేమెంట్కి సంబంధించి దీంట్లో ఏ సేవలు ఉన్నాయో మీరు ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ పైన చూసుకుంటే కూడా రెవెన్యూకి సంబంధించి, జిహెచ్ఎంసీకి సంబంధించి మనకు మీ సేవ రియల్ మీ సేవ లాగిన్లో ఏ విధంగానైతే ఉన్నాయో అన్నీ ఇక్కడ సర్వీసెస్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే లిమిట్గా ఉంటాయి. వాళ్ళు రోజుకు 1000 సర్టిఫికెట్ అప్లోడ్ చేస్తారు. మనం ఒక సర్టిఫికెట్ మాత్రమే అప్లోడ్ చేయగలం. కానీ సర్టిఫికెట్స్ మాత్రం ఎన్నైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎన్నైనా ప్రింట్ తీసుకోవచ్చు. అది ఏ విధంగానో చెప్తాను. ఇప్పుడు మనకు వచ్చేసి రెవెన్యూ ఉంది. రెవెన్యూలో ఎన్ని రకాల సర్టిఫికేట్స్ ఉన్నాయి. మనం ఎక్కువగా ఉపయోగించేటి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఉపయోగిస్తాము. ఇక్కడ రెసిడెంట్ సర్టిఫికేట్, ఇక్కడ నేటివిటీ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంది. ఇక్కడ రెసిడెంట్ సర్టిఫికేట్ క్లిక్ చేస్తున్నాను. సేమ్ మనకు మీ సేవలో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే ఇక్కడ వస్తుంది. ఇక్కడ మనం ఇవన్నీ నింపేసి మనము షో పేమెంట్ అనేసి పేమెంట్ కంప్లీట్ చేస్తే ఇది మనం మీ సేవలో అప్లికేషన్ పెడితే ఏ విధంగా అయితే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తుందో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా వస్తుంది. అక్కడ అప్రూవల్ ఇస్తే మనం మీ సేవ నుంచి ప్రింట్ తీసుకోవచ్చు. మళ్ళీ నేను హోమ్కి వచ్చేస్తున్నా. ఇక్కడ సర్టిఫికేట్ ఏ విధంగా ప్రింట్ తీసుకోవచ్చు. ఇక్కడ సర్టిఫికేట్స్ అని ఉంది కదా. ఇక్కడ సర్టిఫికేట్స్, ఇక్కడ మనకు డెత్ బర్త్ అని ఉంది ఉదాహరణకి. ఇక్కడ డెత్ బర్త్లు కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ డెత్ బర్త్, ఇక్కడ ఉదాహరణకు బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్. నేను డెత్ సర్టిఫికేట్ క్లిక్ చేస్తున్నాను. మీకు రిజిస్ట్రేషన్ ఐడి ఉంటుంది. మీ రిజిస్ట్రేషన్ ఐడి ఇస్తారు వాళ్ళు. ఆ రిజిస్ట్రేషన్ ఐడి తీసుకోవచ్చు. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ నేను 1 అని ఇస్తున్నాను. గ్రామ పంచాయతీ వాళ్ళు ఇస్తారు. వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన తర్వాత, అప్రూవల్ ఇవ్వకముందు అయితే రాదు. ఓకే, ఇక్కడ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళు ఈ 3 నెంబర్లు కంపల్సరీ ఇస్తారు. మీరు మీ సేవకు వెళ్ళి తీసుకోండి అని చెప్తారు వాళ్ళు. ఇక్కడ గెట్ డీటెయిల్స్ కాకుండా ప్రివ్యూ సర్టిఫికేట్ అనండి. ఇక్కడ ప్రివ్యూ సర్టిఫికేట్ అనండి. ఇక్కడ ప్రివ్యూ సర్టిఫికేట్ అనగానే మనకు సర్టిఫికేట్ ఈ విధంగా కనబడుతుంది, డెత్ సర్టిఫికేట్. దీన్ని ప్రింట్ తీసుకోవాలి అని అంటే మనం రైట్ క్లిక్ ఆప్షన్ను ఉపయోగించాలి. రైట్ క్లిక్ ఆప్షన్ ఉపయోగించగానే మనకు ఈ విధంగా వైట్ పేజీ వస్తుంది. ఈ విధంగా వైట్ పేజీ వస్తే మనం ఏ విధంగా ప్రింట్ తీసుకోవాలి అని అంటే, అంతకు మునుపు మనం చేయాల్సిన పని ఏంటిది అని అంటే, మనము క్రోమ్లోకి వెళ్ళేసి, క్రోమ్ వెబ్ స్టోర్ ఉంది కదా, ఒక యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. క్రోమ్ వెబ్ స్టోర్కి వెళ్ళేసి ఇక్కడ
ఎనేబుల్ రైట్ క్లిక్, ఇక్కడ ఎనేబుల్ రైట్ క్లిక్ అని చాలా ఉన్నాయి, మీరు ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని ఎనేబుల్ రైట్ క్లిక్ అని చెప్పేసి ఇక్కడ ఇన్స్టాల్ చేసుకుని, నేను ఆల్రెడీ చేశాను అందుకనే చేయట్లేదు. ఓకే, ఎనేబుల్ రైట్ క్లిక్ ఇది ఇన్స్టాల్ చేసుకోండి. ఇవి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ కింద ఇన్స్పెక్ట్ అని ఉంది కదా, ఈ ఇన్స్పెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్స్పెక్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు దీంట్లో ఉన్న ఒక ఆప్షన్ని మనం తీసేయాలి. ఇక్కడ ఉంది కదా స్టైల్, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి డిలీట్ అనండి. డిలీట్ అని దీన్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి ఇప్పుడు ప్రింట్ అనండి. ప్రింట్ అనగానే మనకు ఈ విధంగా వస్తుంది. మనం ఇక్కడ సేవ్ అంటే సేవ్ చేసుకోవచ్చు, ప్రింట్ అంటే ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా సర్టిఫికెట్, ఈ సర్టిఫికెట్ అనే కాదు, మనము క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు కూడా ప్రింట్లు తీసుకోవచ్చు. ఈ విధంగా మనం అన్ని సర్టిఫికెట్స్ని కూడా మీ సేవకు వెళ్ళకుండానే అన్నీ మనం ప్రింట్ తీసుకోవచ్చు. ఎక్కువ శాతం ఉపయోగపడింది బర్త్ డెత్కు మాత్రం ఎక్కువ శాతం ఉపయోగపడుతుంది, దానికోసం ఉపయోగించండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.